హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. కొత్త కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకొని ట్రై చేయండి. చాలా ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటే లేరు. సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు అయితే నచ్చుతుంది. నా ఛానల్లో ఒకసారి వీడియో వెళ్ళేసి చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని, లేకపోతే లేదు. అయితే మనం వచ్చే టాపిక్ గురించి మాట్లాడుకోవాలంటే 2025లో అయితే మూవీ రివ్యూస్ ఆల్గోరిథం ఎలా పని చేయబోతుంది, ఈ మూవీ మనకి ఏ మూవీస్ ఏ కేటగిరీస్ పెట్టుకోవాలి, తర్వాత వచ్చేసి ఈ మూవీ 2025 ఆల్గోరిథం ఎలాంటి కండిషన్స్ అయితే పెట్టిందనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే లైక్ షేర్ చేయని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 30 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు 30 లైక్స్ అయితే చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నా. అయితే వీడియోలోకి అయితే వెళ్దాం. 2025లో అయితే మనం అయితే కొత్త కొత్త కేటగిరీస్, కొత్త కొత్త ఆల్గోరిథం వచ్చేసి చాలా అంటే చాలా ఇది అయితే అయిపోయింది. ఎట్లా అయిపోయిందంటే, మీరు ఎవరైనా థంబ్‌నెయిల్ తీసుకొని పెట్టినా, హ్మ్. ఎవరిదైనా మీరు వీడియోస్ మాటి మాటికి మీ వీడియో తీసుకొని మీరే ఓపెన్ చేసుకొని చూసుకోవడం వల్ల గూడా మీ ఛానెల్ అయితే డౌన్ కావడం అయితే జరుగుతది. ఇంకొకటొచ్చేసి, మీ వీడియో ప్రతిసారి వైటీ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేయకండి. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయడం కూడా ప్రాబ్లమ్స్ అయితే అయితాయి మీకు ఛానెల్‌కైతే. ఖచ్చితంగా అయితే వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి మీరు మీ మొబైల్‌లోనే మీ వీడియో అయితే చూడకండి. అలా చూడడం వల్ల కూడా మీ ఛానెల్ వ్యూస్ అయితే డౌన్ అయిపోతాయి. ఇంకొకటొచ్చేసి, మీరు వీడియో మాటికి ఒక్కసారి వీడియో అప్‌లోడ్ చేసినాక 3 అవర్స్ వరకు చూడకండి వీడియో. ఆటోమేటిక్‌గా అది వ్యూస్ వచ్చేదేమైనా ఉంటే 100% అయితే వ్యూస్ అయితే వస్తది. మీరు టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్‌లో హ్యాష్‌ట్యాగ్ ఖచ్చితంగా మంచిగా ఇస్తే నీట్‌నెస్‌గా మీకు ఆటోమేటిక్‌గా అయితే వ్యూస్ అయితే పెరుగుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, బ్రో నా దానికి 20 వస్తున్నాయి, 30 వస్తున్నాయి, 10 వస్తున్నాయి, 12 వస్తున్నాయి అంటే, గైస్ అది ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎవరికైనా సరే యూట్యూబ్ వచ్చేసి చానా ఈ వీడ్లో దిగాలంటే మెంటల్ కండిషన్ ఏమైనా ఉంటే అది మొత్తం కంప్లీట్ పక్కన పెట్టేసి వీడ్లో దిగాలి. వీడియో చేయాలంటే చేయాలి. చేయొద్దు ఈరోజు చేసి నేను రేపు చేయను, ఎల్లుండి చేయను, తర్వాత ఎల్లుండి చేస్తా అంటే కుదరని పని కాదు గాయ్స్. అది డైలీ మీకు వీడియో చేయాలనుకుంటే ఒక టైం పెట్టుకోండి. ఒక 3 డేస్‌కోసారో, ఒక 2 డేస్‌కోసారో, 1 డేకోసారో. ఈరోజు పెడితే మళ్ళీ ఈ టైం పెట్టుకోండి. మీరు రేపు నైట్ 8 టైంకి, ఈరోజు 10 మార్నింగ్ 10 అట్లా పెట్టుకున్నారనుకో, రేపు మళ్ళా మార్నింగ్ 10 అట్లా ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేయండి. మీరు దయచేసి అయితే గ్రీన్ స్క్రీన్ వీడియో కూడా చాలా మంది అయితే వాడుతున్నారు. గ్రీన్ స్క్రీన్ వీడియో ఓపెన్ చేసుకొని, గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఎవరో వీడియో అయితే నడుస్తుంటే ఆ వీడియో మీరు వెళ్ళేసి మాట్లాడి, ఇట్లా ఎక్స్‌ప్రెషన్ ఇలా ఇట్లా నవ్వడం అయితే చేయడం. అట్లా వల్ల మీకు వ్యూస్ అయితే వస్తాయి గానీ సబ్‌స్క్రైబ్ పెరుగుతారు గానీ ఛానెల్ మానిటైజేషన్ అయితే కాదు మీకు. అది రివ్యూస్ కంటెంట్ కింద అయితే పడిపోతది గానీ మీకైతే ఆ ఛానెల్ మానిటైజేషన్ కాదు. అలాంటివి చేసేటోళ్ళు కూడా అయితే చాలా మంది అయితే ఉన్నారు. అలాంటి ఛానెల్ అయితే మొత్తం బంద్ చేసుకొని, మీరు మామూలుగా వీడియో తీసి మీరు ఏదైనా సరే ఇప్పుడు కేటగిరీలో ఉన్నాయి. మీరు మూవీ రివ్యూస్ అయితే మాట్లాడుకోవచ్చు. ఏదైనా ఓటీటీ మూవీస్ గురించి మాట్లాడుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మన ఛానెల్ చెప్పాలనుకుంటే 'రావణ్ ఫర్ యూ' ఛానెల్ కూడా ఉంది. 'మహేందర్ అన్న వైఫ్' ఛానెల్ ఉంది. తర్వాత హిందీలో ఒక లేడీ అయితే ఉంది. ఆమె మూవీ రివ్యూస్ ఒక్క వ్యూస్‌కొచ్చేసి ఆమె దగ్గర 3,25,000 మంది చూస్తారు. మన 'రావణ్ ఫర్ యూ' ఛానెల్ కూడా 30,000, 40,000 మెంబర్స్ అయితే చూస్తారు. అంటే మీరు ఫేస్ చూపించేసి ఏదో వీడియో మాట్లాడితే మీకైతే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 100% అయితే మీకైతే మానిటైజేషన్ అప్పుడు మంచిగా అయితే ఇన్‌కమ్ అయితే రావడం అయితే జరుగుతది గానీ షార్ట్స్‌లా దీనిలో అయితే ఇన్‌కమ్ అయితే రాదు. అసలు మీ ఛానెల్ అయితే వర్త్ కాదు. 100% గ్రీన్ స్క్రీన్, ఈ స్క్రీన్, అవి స్క్రీన్ వాడితే మాత్రం మీ ఛానెల్ అయితే మానిటైజేషన్ అయితే కాదు. రివ్యూస్ కంటెంట్ కింద అయితే పడతది. దయచేసి అయితే ఎవరైతే గ్రీన్ స్క్రీన్ ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేయకండి. ఫస్ట్ థింగ్, మూవీ రివ్యూస్ ఛానెల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ అయితే కేటగిరీ ఫస్ట్ మెయిన్ థింగ్ పెట్టుకోవాలి. ఒకటి ఫ్యూచర్ ఎనబిలిటీ చేసుకోవాలి. ఫోన్ వెరిఫికేషన్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీరు ఏ టైంకి వీడియోస్ అప్‌లోడ్ చేసి పెట్టుకోవాలో టైం అది చూసుకోవాలి. మీరు డే బై డే టైం ఒకరోజు తప్పించి ఒకరోజు పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఈరోజు పెట్టేసి రేపు ఈ టైంకి పెట్టినా కూడా సరిపోతది. ఇట్లా మీరు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే మీ ఛానెల్ కూడా డెవలప్ అయితది. మీ ఆల్గోరిథం అనేది కూడా ఈ వీడియోస్‌కి ఈ టైంకి టు టైమ్ అప్‌లోడ్ చేస్తున్నాడు. ఈయన వ్యూస్ కూడా బాగా వస్తాయి. తర్వాత వచ్చేసి నా కేటగిరీస్ అవన్నీ చూసుకున్నాక మీరు మీ ఆల్గోరిథం అనేది టర్న్ చేయడం అంటే, మీకు ఈ వీడియో ఇప్పుడు మీరు హౌ టు ఇంక్రీజ్ ద వ్యూస్ అని చెప్పేసి మీరైతే యూట్యూబ్‌లో సెర్చ్ చేసిరనుకోండి. ఛానెల్ అయితే మీకు కొన్ని వీడియోస్ అయితే వస్తాయి దాని కింద. అంటే మీరు ఆ ఛానెల్ అయితే చూసి మీరు కూడా అంటే మీ వీడియో అంత దూరం అయితే పోతదని ఈరోజు ఒక 40 మంది చూసినా, రేపు ఒక 40 మంది చూసినా, రోజు ఎల్లుండి 100 మంది, తర్వాత 200 మెంబర్స్ అట్లా డే బై డే
పెరుగుతారు గానీ, మీకు ఒకటి రోజులో లక్షల సబ్‌స్క్రైబర్స్ వచ్చి, ఒకటే రోజులో లక్షల వ్యూస్ అయితే 100% అయితే రావు. అదైతే అబద్ధం. మీరైతే చాలా కష్టపడి అయితే పడాలి దీన్నైతే. ఆల్గోరిథం అయితే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకొచ్చింది ఈసారి. ఇంకొకటి ఛానల్స్ ఎక్కువ ఛానల్స్ ఉన్న వాళ్ళు కూడా ఛానెల్‌లు అయితే ఎగిరిపోతాయి. 100% అయితే ఛానెల్ ఉన్నవాళ్ళు ఆహ్, ఒక ఛానెలే మెయింటైన్ చేసి 2, 3 ఛానెల్, 4 ఛానెల్ ఉంటే మాత్రం ఆ ఛానెల్ అయితే ఎగిరిపోయే అవకాశం అయితే ఛానెల్ 100% అయితే ఉంది. మీరైతే ఖచ్చితంగా అయితే ఛానెల్ అయితే చాలా కేర్‌ఫుల్‌గా అయితే చూసుకొని మీరు ఎలాంటి కాపీ స్ట్రైక్ పడకుండా, వేరే వాళ్ళ థంబ్‌నెయిల్ అప్‌లోడ్ చేయకుండా, మీరు ఓన్ థంబ్‌నెయిల్ అయితే ఫాక్సీ ల్యాబ్ అని చెప్పేసి మీకైతే థంబ్‌నెయిల్‌కైతే చాలా మంచి యాప్ అనేది ఉంది. ఆ థంబ్‌నెయిల్ మీరు ఫోటో తీసుకొని మంచిగా దానికైతే ఎడిట్ చేసుకొని, మీరు ఫోటోస్ పెట్టేసి, ఫోటో కొంతమంది థంబ్‌నెయిల్ డైరెక్ట్ థంబ్‌నెయిల్ ఒక పోస్టర్ అయితే అతికిచ్చి, ఈ మూవీ రివ్యూ పేరు అని రాసి, తర్వాత వచ్చేసి మీరైతే డైరెక్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నారు. అట్లా అప్‌లోడ్ చేయకండి. మీ పోస్టర్ అయితే ఎవరైనా తీసి మళ్ళా వాళ్ళ పోస్టర్ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతది. మీరు పెట్టిన దాన్ని మీ ఫోటో అయితే ఖచ్చితంగా అయితే చేసుకున్న థంబ్‌నెయిల్ అయితే చూడండి మీకు బాగా కనిపిస్తాయి. అన్ని థంబ్‌నెయిల్ అయితే చూడండి. మీరు ఒక ఫోటో పెట్టినప్పుడు మంచి క్లారిటీగా ఆ ఫోటో అనేది దానికి మంచిగా ఎడిట్ చేసి, మీరు ఏం టైటిల్ రాస్తారో ఆ టైటిల్ పైన అయితే మీకు దాని మీద రాసేసుకొని, మీరు దాని మీద థంబ్‌నెయిల్ మీద ఏం రాసినో కింద టైటిల్‌లో కూడా అదే రాయండి. మీకు నీట్‌నెస్‌గా అయితే మంచిగా అయితే బాగా అనిపిస్తది. అట్లా చేయను గానీ, వేరే వాళ్ళ థంబ్‌నెయిల్స్ అయితే తీసుకొని, వాళ్ళైతే ఇది చేసుకుంటంటే మీకు ఆల్గోరిథం గుర్తుపట్టదు. ఈ ఛానెల్ మీ మొత్తం డౌన్ చేసేస్తది మీకు ఛానెల్‌కైతే. చానా అయితే తర్వాత మీరు బాధపడతారు. సంవత్సరాలైనా సరే ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. 100% అయితే మేము ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి. మేము ఛానెల్ డెవలప్ కావాలి అనుకుంటే మాత్రం, ఇలాంటి విషయాలైతే కొన్నైతే ట్రై చేయండి ఫస్ట్. 100% అయితే మీ ఛానెల్ అయితే గ్రో అయితది. మీ ఆల్గోరిథం గురించి ఫస్ట్ అయితే తెలుసుకోండి. ఫస్ట్ మనకి ఏ సజెషన్ ఇస్తుంది, మనం దేని గురించి మూవీ చేయాలనుకుంటున్నాము, అదేది మైండ్‌లో అనేది మీకు గట్టిగా అయితే ఫిక్స్ అయ్యి అయితే ఉండండి. ఆ ఫిక్స్ అయితేనే మీకు 100% అయితే వ్యూస్ అయితే రావడం అయితే జరుగుతది. మీరు ఖచ్చితంగా అయితే డే బై డే వీడియో అప్‌లోడ్ చేయండి. మీరు కెమెరా దిక్కు చూసి అయితే మాట్లాడండి. ఒక బుక్ అయితే తీసుకోండి. దానిలో అయితే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మొత్తం దానిలో అయితే రాసుకోండి. రాసుకొని అయితే మీరు వీడియో అయితే మాట్లాడడానికి ట్రై చేయండి. అట్లా చేస్తేనే మీకైతే వ్యూస్ అయితే 100% అయితే వస్తాయి. జెన్యూన్‌గా సబ్‌స్క్రైబర్స్ కూడా పెరుగుతాయి. నేను ఇంతకుముందు ఛానెల్ స్టార్ట్ చేసిన. ఛానెల్ స్టార్ట్ చేస్తే అది స్ట్రైక్స్ పడేసైతే నా ఛానెల్ ఇట్లనే నేను చేసిన. స్ట్రైక్ పడైతే నా ఛానెల్ అయితే దగ్గర ఒక 10,000 సబ్‌స్క్రైబర్స్ అయితే ఉండ్రి. ఆ ఛానెల్ అయితే మొత్తం అయితే దొబ్బేసింది ఆ ఛానెల్ అయితే. ఆ ఛానెల్ పోయినప్పుడు నుంచి అయితే నేనైతే ఇంక ఖామోష్ అయ్యి ఉన్నా. ఇంకెందుకురా బాబు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఎందుకు? ఇది చేయడం ఎందుకు అని అనుకున్నా. కానీ నేను నా మైండ్‌సెట్ వదిలాక నేను ఖచ్చితంగా అయితే వీడియోస్ చేయాలి. అది ఏ కేటగరీ అయినా మనం వీడియోస్ అయితే చేయాలి. ఖచ్చితంగా అయితే మనమైతే ఎట్లైనా సరే కష్టపడాలని చెప్పేసి అయితే నేను దీన్నైతే దిగిన. 100% అయితే ఒక్కో వీడియో నేను ఫస్ట్ పెట్టినప్పుడు నాకు 2, 3, 4 వ్యూస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు కూడా సరే నాకు 180, 120, 130, 150 అయితే మినిమమ్ అయితే చూస్తున్నారు నా ఛానెల్ అయితే. ఇప్పుడు కూడా కొంతమంది నాకు డైలీ 3 సబ్‌స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే అవుతున్నారు. అట్లా నాకు కొంచెం హ్యాపీనెస్ వచ్చేసి నేనైతే కంప్లీట్ చేస్తున్నా ఛానెల్స్ అయితే గ్రో అవ్వడానికి. మీరు కూడా 100% అయితే మీరు ఖచ్చితంగా అయితే వీడియో మంచిగా ఉన్నట్టయితే అనిపిస్తే 100% అయితే థంబ్‌నెయిల్ బావుంటే ప్రతి ఒక్కరైతే యూట్యూబ్ అయితే సజెషన్ చేస్తది వేరే వాళ్ళకైతే. మీరు 100% అయితే అది ట్రై చేయండి. మాట్లాడనీకి, చేయనీకి మీరైతే 100% అయితే మీకు మూవీ రివ్యూస్ ఛానెల్ అయితే బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నా. లేదు బ్రో మేము ఫేస్ మాట్లాడుకున్నాము, చూసుకోపించుకోకుండా మూవీ రివ్యూస్ చెప్తామంటే, మీరు మంచి మంచి పోస్టర్‌లు తీసుకొని, ఆ పెన్ డ్రైవ్స్ అయితే కొనుక్కున్న తర్వాత ఆ పోస్టర్‌లను తీసుకొని ఒక 5, 5 సెకండ్స్‌లో పెట్టేసి అన్నీ అయితే మీకు ఒక 20 ఒక 20, 25, 26 పోస్టర్ తీసుకొని అన్నీ దాని గురించైతే మీరు చెప్పండి. మీకు 100% అయితే అట్లా గూడా వర్త్ అయితే ఉంటది. అలాంటివి గూడా చేసుకోవచ్చు. మీకు ఛానెల్ గూడా బాగానే డెవలప్ అయితది. ఇట్లా ఫేస్ చూసి మాట్లాడితే ఏమైతదంటే, మీకు తర్వాత కాపీరైట్ స్ట్రైక్స్ రావు. తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మూవీ రివ్యూస్ కంటెంట్ అయితే బాగా వెళ్తది. అట్లా అని మీకు అయితే చాలా బావుంటది తప్ప, ఇలాంటి దానిలో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. ఫేస్ చూసి మాట్లాడేదానికైతే 100% అయితే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటది. 100% అయితే మీ వీడియో అయితే వైరల్ అయితది. ఈ మూవీ రివ్యూ కేటగరీ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఫస్ట్ అయితే వీడియో మీరు ఫేస్ చూసి మాట్లాడనీకైతే ట్రై చేసి, ఆ తర్వాత వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయాలి. 100% అయితే మీ వీడియో వైరల్ అయితాయి. దీనైతే నేను గ్యారంటీ అయితే చెప్తున్నా. ఒక్కరోజు కాకపోయినా, నెల కాకపోయినా, 2 నెలలైనా సరే, 3 నెలలైనా సరే, 4 నెలలైనా సరే మీ ఛానెల్ అయితే ఖచ్చితంగా ఇది గ్రో అయితది. మీకైతే 100% అయితే వ్యూస్ వస్తాయి. మీరైతే 100% అయితే ఆల్గోరిథం అర్థం చేసుకుంటే మాత్రం టైటిల్, డిస్క్రిప్షన్ మంచిగా ఇస్తే మాత్రం మీకైతే ఖచ్చితంగా అయితే వ్యూస్ అయితే ఇట్లా ఆటోమేటిక్‌గా పెరుగుతూనే ఉంటాయి ఇట్లా మనకైతే. ఆల్గోరిథం అయితే అర్థం చేసుకోనికి ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే మీకైతే మూవీ రివ్యూస్ కేటగరీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తది. మీరు ఖచ్చితంగా అయితే దానిలో మూవీ రివ్యూస్ టాపిక్స్ అది ఎంచుకొని
మీరు టైమ్ టు టైమ్ అయితే అప్‌లోడ్ చేయండి. టైమ్ టు టైమ్ అయితే సెట్ చేసుకొని మీరైతే డైలీ వీడియో అయితే అప్‌లోడ్ చేయనీకి ట్రై చేయండి. ఏ టైంకి అప్‌లోడ్ చేసినా ఆ టైంకి అయితే అప్‌లోడ్ చేసుకొని మీరు ఏం చేసుకోవాలని ఖచ్చితంగా అయితే మీరు టైమ్ టు టైమ్ అయితే అప్‌లోడ్ చేయండి. మీ థంబ్‌నెయిల్‌లో అవి వీటికి నీట్‌గా అయితే చూసుకోండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతదని నేనైతే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకొచ్చేసి నేనైతే 20 లైక్స్ అయితే ఇస్తున్నా. 100% అయితే మీరు 20 లైక్స్ అయితే కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఛానెల్ కొత్తగా వస్తున్న కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. అంతా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్ అయితే సపోర్ట్ చేయండి. నేనైతే వీడియోస్ అయితే ఒక 10 మందికి షేర్ అయితే ఈ వీడియో వర్త్ అనిపిస్తదని నేనైతే అనుకుంటున్నా. మూవీ రివ్యూస్ స్టార్ట్ చేసే వాళ్ళకి. ఓకే గైస్, వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.